హలో హలో అన్న నమస్తే. నమస్తే అన్న. నరేష్ అన్న, నీకు 3 నెలలు ఇప్పుడు ఫోన్ చేయబట్టి. అరే అరే ఇప్పుడు దొరికినా కదా చెప్పే పెద్దన్న చెప్పు. నేను కాంగ్రెస్ కార్యకర్తనా. మంచి పని చేసినావే. కాంగ్రెస్ కార్యకర్త ఒకసారి నువ్వు లైవ్ లోకి రావాలని అందరితో తినిపిస్తా నేను. కార్యకర్తని కాంగ్రెస్ నేను మేము వేసింది కాక ఇంకా ఇల్లు తిరిగి ఓట్లు వేయించినాం. అందరితో తినిపిస్తా, నువ్వు రా నా దగ్గరికి రా. ఈ దొంగలకు అయిపోయా, నువ్వే దొంగలు అన్నాక నువ్వు కూడా దొంగవే, సగం నువ్వు దొంగవు. ఇప్పుడు మేమే అసలు దొంగలం మేమే. ఇప్పుడు ఆ దొంగలకి వేయించిన దొంగలు మీరు, గజ దొంగలు మీరు. ఇప్పుడు అసలు దొంగలం మేము. వాళ్ళ ముఖాలు చూసి వేయలే ఓట్లు, మా ముఖాలు చూసి ఊళ్ళో వేసారు. గజ దొంగలు మీరే. మీ తప్పిదమే. మీరు ఒక పని చేయరు. పాపం రైతులు ఎవరైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరికీ మీరే చెప్పిర్రి. అన్న నాకు ఎకరన్నర ఉందన్నా. ఓకే. నాకు 65,000 రుణం తీసుకున్న బ్యాంకులో. ఓకే. నాకు రుణమాఫీ కాలేదన్నా. నీకు ఇప్పుడు 3 నెలలు నీకు ఫోన్ చేయబట్టి. ఎట్లా అవుతుంది గజ దొంగలకు? ఎందుకు చేస్తారు చెప్పు? మేము చెయ్యం అంటారు. మరి ఎట్లా చేయాలి వీళ్ళని? నీకేం ప్రాబ్లం వచ్చింది చెప్పు, ఎందుకు కాలే చెప్పు. నీది నాది ఆధార్ కార్డు తప్పుంది కదా. ఓకే 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 అయిపోతుంది అన్న, చేస్తారు తిని. ఈ ఊళ్ళోకి వచ్చి ఏవో వచ్చిండు, డేటా తీసుకున్నాడు. మరి దేని వల్లనో మిస్ అయ్యింది, కాలేదు. అదే అవుతుంది అన్న, టెన్షన్ పడకు. అవుతుంది నువ్వేం ఫికర్ చేయకు. ఏ ఊరేది? 3 నెలలు ఇప్పుడు నీకు ఫోన్ చేయబట్టి. అరే సారీ ఇప్పుడు ఏం చేస్తే చెప్పు. ఇప్పుడు రోజు చాలా మంది చేస్తుంటారు కదా, గట్లా మిస్ అవుతుంది. మరి ఎట్లా చేద్దాం వీళ్ళని? కలెక్టర్ ఆఫీస్లో అప్లికేషన్ అయితే పెట్టుకో నువ్వు మొదలు పోయిగా. వాళ్ళని చేస్తుంటే చేతిలో లేదు కానీ అప్పుడు ఎక్కినైతే ఎక్కించి కుసబెట్టినావు. ఇవాళ ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు తప్పంతా నీ తడ పెట్టుకొని ఎవరిని అడుగుతున్నావు? నేను అన్నా రోజు చూస్తున్నా, నీ లైవ్ చూస్తున్నా కానీ నీ బలి ఒత్తిడి చేస్తున్నావు ఈ ప్రభుత్వం మీద. చెయ్యకపోతే ఎవరి సొమ్మది, ఎవనయ్యా జాగిరిది తెలంగాణ. మరి నమ్మి ఓట్లు వేసినందుకు రైతుల నోట్ల మట్టి పోచిరు. ఇప్పుడు మా చెప్పుతో మేము కొట్టుకునే కాలం వచ్చింది. అట్లద్దు. దాన్ని ఏం చేయాలంటే మనం కొట్టుకునేది తర్వాత కానీ మనం చీకట్ల కొట్టుకుందాం కానీ వెలుతురులో వాడిని కొడదాం. చీకట్లో మనం కొట్టుకుందాం తప్పు చేసినప్పుడు అయ్యా అని. వెలుతురులో ఒక్కొక్కరిని ఈపులు వెలగజంపుదాం, అప్పుడు చక్కగా అవుతారు. ఈ దొంగలు వీళ్ళ నుంచి కాకపోతే వీళ్ళందరూ ఈ ముఖ్యమంత్రి మంత్రులు ఒక్కసారి కట్టగట్టుకుని నాగార్జున సాగర్లో పడితే పీడబోద్ది కదా. సాగు కోరుకోవద్దే. అయ్యో మనము ఎప్పుడైనా ఏమనాలంటే వాని బుద్ధి మారాలని కోరుకోవాలి. మనకి ఏమక్కర వాని బతకని మంచి కానీ భార్య పిల్లలు లేరా, కుటుంబం లేదా? ఎవరిని బతుకువాడు బతకని, మనని బతకనీయమని మనం అడుగుతున్నాం అంతే. మనని సంపకమని అడుగుతున్నాం అంతే. ఇప్పుడు నాకు 55-60 ఏళ్ళు వచ్చింది కానీ ఇటువంటి ముఖ్యమంత్రి నేను చూడలే, ఇటువంటి మంత్రులను నేను చూడలే. ఎవరిని బతుకు మీద మనకు అక్కర్లేదు. వాళ్ళు మంచిగా బతకని చల్లా కానీ మనని కూడా బతకనియను అంతే. ఈ దొంగలు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం లాస్ ఉంది బడ్జెట్ లేదని అంటారు. 1-2 సంవత్సరాలు వీళ్ళు జీతాలు తీసుకోకుంటే ఏమైంది? అదే సరే అన్న, సరే మాట్లాడదాం అన్ని. నేను మీ బాధ అంతా చెప్తున్నా కదా, ఏం తప్పలేను కదా నేను. అన్ని చెప్తాను. దగ్గర 1000 కోట్ల కొనరు. అదే ఉంటారు. వాళ్ళది ఏం పోయింది, వాళ్ళకి అన్ని ఉన్నాయి కాబట్టి చల్లగా ఉంటారు. లేనోనికే కాలుతుంది. నొప్పి ఓనికే అంటే ఏం లేనోనికే తెలుస్తుంది. వాళ్ళది ఏం పోయింది, వాళ్ళకి అన్ని నిండా ఉన్నారు. నిండినోనికి ఏమరక కడుపు నొప్పి. మేము ఊళ్ళో తిరిగే కాలం లేదు. ఇప్పుడు మేము కాంగ్రెస్ కార్యకర్తలు ఊళ్ళో తిరిగే కాలం లేదు. ఇది వరకు గల్ల ఎగేసుకొని తిరిగినాము గెలిచినప్పుడు. ఇప్పుడు గల్లలు చింపుకుంటారా? మొగాలు చూపెట్టలేదు. పోకురు అటాంకాల ఆయన బట్టలు చింపి కొట్టగిల్లవలన్నా తరిమి కొడతారు. ఆయనతో ఆగం కాకురు. మళ్ళా ఇవాళ రైతు బంధు పడ్డదన్న నాకు. అరే మరి ఇంకేం కావాలన్నా? నీకు అన్ని వేసిండు రేవంత్ రెడ్డి, బరాబర్ వేసిండు. రుణమాఫీ కాలే. రుణమాఫీ కూడా అవుతుంది మెల్లగా. కేసీఆర్ 10 ఏళ్ళు చేయకపోతే మనం అడిగినాం అప్పుడు. నువ్వు కేసీఆర్ పాలన ఎట్లా ఉన్నప్పుడు కరెక్ట్ టైం చేసేది రైతులకు. అదే పొరపాటు చేసిరు. ఒక రైతు బంధు, ఒకటి రుణమాఫీ 2 చేసినట్టయితే వీళ్ళకు తిరిగే లేకపో. రైతు బంధు బరాబరే చేసిండు కేసీఆర్. రుణమాఫీ ఒక్కటి కరెక్ట్ చేస్తుంటే బాగుంటుండే. అసలు దెబ్బ రుణమాఫీ పడ్డది వాళ్ళకి, అది తెలుసు కూడా. అసలు దెబ్బ రుణమాఫీ సంపూర్ణంగా అందరికీ. ఇప్పుడు తెలంగాణలో ఉన్న రైతులకు మొత్తం సంపూర్ణంగా రుణమాఫీ చేస్తే అట్లా కాదే. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను 10 ఏళ్ళు సంతోషంగా అంటే డెవలప్మెంట్ చేసిన కేసీఆర్ను, 5 ఏళ్ళు రైతు బంధు బరాబర్ వేసిన కేసీఆర్ను రుణమాఫీ చేయకపోతేనే ఆయన ఇంటికి పంపించారు, బొందబెట్టారు. ఇంటికి పంపించారు. వీళ్ళని ఉంచుతారు అసలు ఎవడన్నా? ఇప్పుడు నేను ఏమంటున్నా, గన్ని చేసిన గాయననే గడ పెడితే ఇప్పుడు అసలుదే ఏమంటారు కదా, త్వర పెట్టిన వాళ్ళకి ఊకుంటారా ఇలాని?
ఊకోరు. ఇప్పుడే అవపడుతుంది అలా చక్కదనం. తెలుస్తుంది వాళ్ళకి, రిజల్ట్ అన్ని చూస్తారు, వాళ్ళు వాళ్ళే చూస్తారు. అదే స్థానిక ఎన్నికల పడతా చూడాలి. ఇప్పుడు సర్పంచ్ ఇప్పుడు ఈ క్యాండిడేట్ నిలబడితే లేడు. చూద్దాం ఎవరో నిలబడతారు, ఏం చేస్తారు చూద్దామే. ఓకే, థ్యాంక్ యూ బాపు. హలో 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 అన్న, నమస్తే. గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి అన్న. అన్న చెప్పండి అన్న. నరేష్ అన్ననే. నీకు ఓలు కావాలి? సురేష్ అన్న కావాలన్నా, రమేష్ అన్న కావాలన్నా? నమస్తే పెద్దనా, ఎవరు? పోచంపల్లి మండలా అన్న. మంచిగున్నారే అందరు? బాగానే ఉన్నామన్నా. మాకైతే రుణమాఫీ అయితే లేదన్న. అదే ఎంత అన్న, ఎంత ఉంది లోను? నాది 2 లక్షల పైన ఉంటే పైన మొత్తం కట్టేసిన అన్న. కట్టినావు కాబట్టి ఎదురు చూస్తున్నావు పడతాయేమో అని. కట్టి కూడా 3 నెలలు అయిపోతుంది. అదే వస్తుందేమో చూద్దాం. ఇప్పుడు 5వ విడత అంటారు కదా, మన ఒక షెడ్యూల్ ఇస్తామంటారు కానీ మరి ఎన్నికల్లోపు ఇస్తారా, ఎన్నికలు అయినాక ఇస్తారా, అసలు ఇస్తారా ఇయ్యరా, మనం ఎట్లా ఒత్తిడి చేయాలో మన ప్రయత్నం మనం ఉన్నాము. చేయించుకునేదాకా ఇడిచిపెట్టేదైతే ఏం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్ లెక్క జీవో కాపీలో పెట్టుకుర్రు. వాళ్ళు ఇచ్చిన ఏమంటారు ఆ విధి విధానాలలో ఉన్నది 2 లక్షల కంటే పైన ఖచ్చితంగా ఇస్తామని గైడ్ లైన్స్లో పెట్టుకున్నాక మనం అడగడానికి మనకు హక్కు ఉన్నది. మనం ఎట్టి పరిస్థితుల్లో మనం అడిగే ప్రయత్నం చేస్తాం, ఇడిచిపెట్టాం. ఏం పంట వేస్తావన్నా? ఎంత ఉన్నది నీకు భూమి? 2 ఎకరాల 16 గుంటలు. 2 ఎకరాల 16 గుంటలు. ఇంకా రైతు బంధు పడలే కదా భరోసా? ఇప్పుడు 3 ఎకరాల దాంట్లో పడుతుంది. చాలా మందికి ఇంకా పర్లేదట అన్న. 2 ఎకరాల ఉన్నా కూడా పర్లే పాపం చాలా మందికి. వాళ్ళు చెప్పేది చెప్తారు. ఎకరం వల్ల కూడా పడలేదు. మరి ఎందుకు లెక్కలు తప్పుతుర్రా, లేకపోతే మనకు కోత పెడుతుర్రా, మనల్ని బాధ పెడుతుర్రా అర్థమైతలేదు. 2 ఎకరాలు ఉన్న నేను ఏమంటున్నా అన్న, 2 ఎకరాలు ఉన్న రైతుకు కూడా రుణమాఫీ చేయకపోతే ఎందుకే అసలు మీరు? పాపం ఆయన ఏమన్నా 20 ఎకరాలు ఉన్నాయన్న భూస్వామి, ఆయన ఏమన్నా ఎక్కువ భూమి ఉన్నది ఆయన తన ఏమన్నా ఉన్నది 2 ఎకరాలు పండించుకునేది చిన్నగా ఏదో ఆయన కాడికి చేసుకుంటాడు. గట్ల గీనను కూడా బాధ పెడితే ఏమొస్తుంది అసలు ప్రభుత్వానికి? నాకు అర్థమైతే రేవంత్ రెడ్డికి కొంచెం సోయి ఉండాలి కొంతనన్నా. చిన్న రైతులను ఎందుకు బాధ పెట్టాలని? అదేనే, చిన్న రైతులు ఎందుకు బాధ పెట్టాలని సోయి ఉండాలి ఆ సన్నాసులకి. అరే ప్రభుత్వమే అంటే కాంగ్రెస్ గతంలో మంచిగా చేసింది. మనకు ఉచితంగా కరెంట్ ఇచ్చింది, ఆరోగ్యశ్రీ ఇచ్చింది, రుణమాఫీ చేసింది రాజశేఖర రెడ్డి. ఈ ప్రభుత్వం తప్పు కాదే. నేనేమంటున్నా, ఆ దొంగల తప్పు ఇది. ఇప్పుడున్నటువంటి దొంగలది. గతంలో మంచిగా చేసిరు. ఇయ్యలడికి గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు అంటారు, ఇందిరమ్మ రాజ్యం అంటారు. ఇంకా చేతి గుర్తుకింత అంత పతారు ఉన్నది. ఇంకా వీళ్ళు వచ్చి దానికి ఆయన బొందబెట్టి చేయి ఇరిసేసిరు. అదే చెప్తున్నా కదా, మరి గతంలో చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ దుర్మార్గుడు ఆ పార్టీ ఈ పార్టీ మారచ్చి ఇప్పుడు ఈ పార్టీని బొందబెట్టడానికి వచ్చండి రాష్ట్రంలో. మళ్ళీ 20 ఏళ్ళు రాకుండా చేసిండు కథం. అనుభవం ఉంటుండే. మంత్రి లేదే, అది లేదే, ఇది లేదే. నెత్తాకత్త అదేనే ఏమన్నా బాధ్యత ఉన్నదా? ఏమన్నా ఉన్నదా? నెత్తాకత్త వీళ్ళకి వచ్చేటప్పుడు మస్తు చెప్పిండు, ఓ నేను ఇది చేస్తా, అది వీకేస్తా, ఇది వడ కొడతా. ఏమై ఇప్పుడు మరి చేతనైతలేదా? 7,500 ఇస్తా అని చెప్పి, అంటే 15,000 ఇస్తా అని 12,000 ఇచ్చేట్టున్నాడు. 6,000 అని చెప్పడానికి ముఖం వస్తలేదు మనకు. పైసలు లేవు. కేసీఆర్ ను 1000 ఏళ్ళు జైలు వేసినా శిక్ష సరిపోదు అని చెప్తాడు నీతి లేనుడు. నేను 7,500 ఇద్దాం అనుకున్నా, కానీ 6,000 ఇస్తున్నా. ఎవడు చెప్పమన్నారు రాబాయ్ మిమ్మల్ని అసలు 7,500 ఇస్తామని? ఎకరంకు కేసీఆర్ కంటే మేము ఇంతగానం ఇస్తామని చెప్పి 2,500 పెంచుతామని చెప్పమన్నాడు ఎవడు మిమ్మల్ని? అదే అన్న, ఇష్టమని చెప్పుడు ఎందుకు, అది చేయకపోవడేంటి, మాట్లాడదాం, అందరికి అయ్యేటట్టు మాట్లాడదాం, చేద్దాం. మీ బలమే నా బలం. అదేనా, మీ బలమే నా బలము. ఖచ్చితంగా మీకోసం నేను మాట్లాడతా. ఫైనల్ గా రైతులు ఇంకా రైతులు రుణమాఫీ చేయకపోతే గ్రామాలకు రానియర్ అనే విషయాన్ని నేను చూపిస్తాను మీ ద్వారా. సరేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ.